ఐఎమ్ డాక్టర్ మహి భరద్వాజ్. ఇది బెంగళూరులో జరిగింది. ఆయన పేరు శివప్పన్. ఈయన చాలా మంచి చదువుకున్నాడు, కానీ జాబ్ లేక చాలా అవస్థలు పడుతున్నాడు అనమాట. డబ్బు లేక, డబ్బు అవసరాలు ఎన్నో ఉండి చాలా ఇబ్బంది పడుతున్నాడు అనమాట. అట్లాంటి సందర్భాల్లో ఇంకా చచ్చిపోదామని చెప్పేసి అనుకున్నాడు. ఈలోపు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఆయన కలిసినారనమాట. వాళ్ళకు పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాన్ని పోషించలేక, వాళ్ళ పిల్లలకి హెల్త్, స్కూల్ ఫీజులో ఇలా ఏది కట్టలేక చాలా జీవితంలో అలసిపోయి ఫ్రస్ట్రేషన్లో, స్ట్రెస్లో ఉన్నారనమాట. వీళ్ళు ముగ్గురు కలిసిన తర్వాత ఏమనుకున్నారంటే దొంగతనం అయితే చేద్దామని చెప్పేసి అనుకున్నారు. ఒక సినిమా ఫకీల్లో లాగా దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశారు. ఒక 2 సంవత్సరాల్లోనే దాదాపు 25 లక్షల రూపాయలు సంపాదించిన తర్వాత ఇంకా ఎవరి షేర్ వాళ్ళు షేర్ చేసేసుకుంటారు కదా డబ్బుని. ఆ ప్రొసీజర్లో మిగతా ఇద్దరేమో వాళ్ళ కుటుంబాలు, పిల్లలు అందరు ఉన్నారు కాబట్టి వాళ్ళు వాడేసుకున్నారు. ఈ శివప్పని మాత్రం ఏం చేశాడంటే తనకు వచ్చిన 25 లక్షల రూపాయలని ఒక దాదాపు 20 మంది పిల్లలకి చదువుకు వినియోగించిందనమాట. ఆ పిల్లలకు కూడా తెలియదు ఈయన వాళ్ళ ఫీజులు కానీ, అంటే ఆ స్కూల్ ఫీజులు కానీ, కాలేజ్ ఫీజులు కానీ చెల్లిస్తున్నాడనే విషయం కూడా తెలియదు. అంటే ఒక కిక్ సినిమాలో లాగా ఆయన కిక్ ఇచ్చే పని చేశాడనమాట. మొత్తానికి చాలా మంచి పని చేసినప్పటికీ కూడా దొంగతనమే కదా. సో మొత్తానికైతే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు జైల్లో ప్రస్తుతానికి ఉన్నారనమాట.